రియాన్ డైరీస్ ఫ్యామిలీ అందరికీ మా అందరి ఫ్యామిలీ తరపున ఈద్ ముబారక్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నట్టు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పండక్కి రెడీ అవ్వాలని చెప్పినట్టు ఈద్ రోజున కూడా అదే ఎక్సైట్మెంట్, అదే హ్యాపీనెస్ ఉంటుంది. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఫాస్టింగ్ కంప్లీట్ అయ్యాక సెలబ్రేట్ చేసే పండగ. ఒక ఇంపార్టెంట్ విషయం ఫిత్రా, అది ఈద్ నమాజ్ ముందే చెల్లించాలి. ఫిత్రా గురించి డీటెయిల్ గా చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. అరబిక్ వర్డ్స్ ఉంటే గూగుల్లో చూసి అర్థం చేసుకోండి. డే స్టార్ట్ అవడం గుసూల్, ఫ్రెష్ గా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకుని ఈ రోజు అవుట్ ఫిట్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఈద్ అంటే పెర్ఫ్యూమ్ కంపల్సరీ. నమాజ్ కి వెళ్ళడానికి ముందు స్వీట్ తినడం గానీ తాగడం గానీ కంపల్సరీ. సో అది ఫాలో అయ్యి బయటికి స్టార్ట్ అయిపోయాం. ఒక దారి నుండి వెళ్ళాలి, వేరే దారి నుండి తిరిగి రావాలి. ఇది ట్రెడిషన్. మాకు ఎలాగో ఈద్గా లేదు కాబట్టి మా మస్జిద్ యొక్క కమిటీ హాల్లో నమాజ్ చేసుకుంటాం. ఈద్ అంటే కేవలం పండగ కాదు, ఇది మనుషుల మధ్య బాండింగ్ పెంచుకునే రోజు. ఇక్కడ అందరూ ఒకరికొకరు హగ్ చేసుకుంటారు. చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్ని పక్కన పెట్టేస్తారు. ఇంటికి వచ్చాక అమ్మ చేసిన పాయసం స్మెల్ అది పక్కింటి వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది. టేస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ గైస్. తర్వాత చపాతీతో పన్నీర్ బటర్ మసాలా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. పండగ వచ్చిందంటే షీర్ ఖుర్మా షేర్ చేయడం కంపల్సరీ. పండగ గాని చుట్టాలు గాని ఇంటికి రావడం, ఈ రియాన్ తన చేతితో బిర్యానీ చేయకపోవడం అస్సలు జరగదు. ఈద్ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ రియాన్ స్టైల్.